ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నేను రాయలసీమ వెనకపడ్డ ప్రాంతం, కరువు ప్రాంతం అనుకున్నా. కానీ అది తప్పు. నేను రాయలసీమ గురించి చదివింది, వినింది, తెలుసుకున్నంత అబద్ధం అని ప్రూవ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ రాయలసీమ అనేది ఏపీలో అందరికన్నా పొట్ట నిండిన ప్రాంతం అని నాకు అర్థం అవుతుంది. అసలు ఏపీలోనే కాదు, ఇండియాలోనే ద రిచెస్ట్ రీజన్ గా రాయలసీమ ఉంది. రాయలసీమ రిచెస్ట్ ప్రాంతం అయిపోయింది అని నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. నిజమే, నేనే 142 years ఆఫ్ అనంతపూర్ సఫరింగ్ అని నేను ఒక పాడ్కాస్ట్ ఎపిసోడ్ చేశాను విత్ ఎవిడెన్స్. ఇలాగే కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం ఇలాగ చాలా ప్రాంతాలు కరువుతో బ్యాడ్లీ ఇంపాక్టెడ్ రీజన్స్ అనుకున్నా. ఈ ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి సాగునీరు సరిగ్గా అందని ప్రాంతాలు ఇవి, ఇరిగేషన్ వాటర్ సప్లై సరిగ్గా లేని ప్రాంతాలు, అగ్రికల్చర్ క్రాప్స్ సరిగ్గా పండని ప్రాంతాలు అనుకున్నా. దీనివల్ల బ్రతుకు తెరువు కోసం అక్కడ జనాలు వేరే ప్రాంతానికి వలస పోవాల్సిన పరిస్థితి అని అనుకున్నా. అందుకని ఈ ప్రాంతానికి స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి, గవర్నమెంట్ స్పెషల్ కేర్ తీసుకోవాలి అని అనుకుంటా ఉండేవాడిని. కానీ నేను ఇప్పటిదాకా విన్నదంతా, రాయలసీమ గురించి విన్నదంతా అబద్ధం అని ప్రూవ్ అయిపోయింది. బేసికల్లీ నాకు జ్ఞానోదయం అయింది. సిబిఎన్ గారు, రేవంత్ గారు మధ్యన జరిగిన సీక్రెట్ డీల్ బయటపడడం వల్ల, వాళ్ళ గుట్టు రట్టవడం వల్ల నాకు జ్ఞానోదయం అయింది. ఈ ఎపిసోడ్ లో నేను ఏం చేస్తానంటే, నాకు ఇలాగ జ్ఞానోదయం అవ్వడానికి కారణం ఏంటి, సిబిఎన్ గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఏం చేయడం వల్ల నాకు ఈ జ్ఞానోదయం అయింది, సిబిఎన్ గారికి, రేవంత్ గారికి తెర వెనక జరిగిన సీక్రెట్ డీల్ ఏంటి, అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు, తెలంగాణకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి ఉన్న లింక్ ఏంటి, 10 years బ్యాక్ తెలంగాణని డెవలప్ చేసుకోవడానికి అప్పుడు సీఎం గా ఉన్న కేసీఆర్ గారు ఏం పూనుకున్నారు, అది మన స్టేట్ కి ఎలాంటి నష్టం చేయబోతుంటే జగన్ గారు ఏం పూనుకున్నారు, ఏం చేశారు, ఇప్పుడు లేటెస్ట్ గా సిబిఎన్ గారు 2024 లో సీఎం అయిన తర్వాత ఎంత పెద్ద ఘనకార్యం చేశారు, ఇవన్నీ డీటెయిల్డ్ గా బేసిక్స్ నుండి డిస్కస్ చేద్దాం. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియకపోయినా, అదేంటో అర్థం కాకపోయినా పర్లేదు, స్టార్టింగ్ నుండి ఈ సమస్య మీకు సింపుల్ గా అర్థమయ్యేలాగా మీకు ప్రెజెంట్ చేస్తాను ఈ ఎపిసోడ్ లో. ఇవి మీకు అర్థమైతే రాయలసీమ ఎంత రిచ్ ప్రాంతం అయిపోయింది ఇప్పుడు అని మీకు కూడా నాలాగే జ్ఞానోదయం అయింది. గెట్ రెడీ. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, సింపుల్ వర్డ్స్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది అసలు జగన్ గారు ఎందుకు సీన్లోకి తీసుకొచ్చారు, అసలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు అని మనం మూలం దగ్గరికి వెళ్తే మీకు మ్యాటర్ అంతా క్లియర్గా అర్థమైపోద్ది. ఆంధ్రప్రదేశ్కి అసలు ఎప్పుడు కృష్ణా వాటర్స్ని ఫుల్గా వాడుకున్న పరిస్థితి లేదు, ఎప్పుడూ లేదు. ఎందుకంటే కృష్ణా వాటర్స్ని, కృష్ణా మిగులు జలాలు అంటే వరదల వల్ల వచ్చే వాటర్ని ఆంధ్రప్రదేశ్ ఫుల్గా వాడుకోవాలంటే శ్రీశైలం రిజర్వాయర్ నుండి పోతిరెడ్డి ద్వారా ఈ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ కరువు ప్రాంతాలకి నీళ్ళు వెళ్ళాలి. కానీ ఇలా వెళ్ళాలంటే శ్రీశైలం రిజర్వాయర్ లో వాటర్ లెవెల్ 854 feet టచ్ అవ్వాలి. 854 feet రీచ్ అయితేనే మనం ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేసిన కృష్ణా వాటర్స్ ని ఫుల్ గా వాడుకోగలం. మరి 854 feet వాటర్ లెవెల్ రీచ్ అవ్వడానికి పెద్ద సమస్య ఏంటి అంటే, ఎప్పుడు ఆ పరిస్థితి ఉండదు. కేవలం వరదలు వచ్చినప్పుడు మాత్రమే శ్రీశైలం రిజర్వాయర్ 854 feet వాటర్ లెవెల్ రీచ్ అవుతుంది. ఇయర్ లో ఎప్పుడు ఆ వాటర్ లెవెల్ మెయింటైన్ అవ్వదు. ఇయర్ లోనే కాదు, ఇయర్ లో కనీసం తక్కువ శాతం నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఆ వాటర్ లెవెల్ మెయింటైన్ అవ్వదు. రీజన్ మీకు అర్థమైందిగా, ఆ వాటర్ లెవెల్ రీచ్ అవ్వాలంటే ఓన్లీ వరదలు వచ్చినప్పుడే అవి రీచ్ అవుతాయి. ఆ వరదలు సంవత్సరం పొడుగుతా రావు. వరదలు వచ్చినప్పుడు కూడా ఎంతకాలం ఉంటుందో కూడా మనం చెప్పలేం. సో ఫస్ట్ లెవెల్ ప్రాబ్లం ఏంటి, కృష్ణా వాటర్స్ ని మనం ఫుల్ గా ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి అంటే శ్రీశైలం రిజర్వాయర్ లో 854 feet లెవెల్లో వాటర్ ఉండాలి. అవి కేవలం వరదలు వచ్చినప్పుడే 7000 cusecs నీరు మాత్రమే అక్కడ రావడానికి స్కోప్ ఉంది. దీనికి సెకండ్ లెవెల్ ప్రాబ్లం యాడ్ అయింది. ఈ రాయలసీమ డ్రాట్ ప్రోన్ రీజన్స్ కి కృష్ణా వాటర్స్ రావాలి అంటే సెకండ్ లెవెల్ ప్రాబ్లం ఏంటి అంటే, తెలంగాణ వాళ్ళు తక్కువ ఎత్తుకే బోలెడన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు కట్టేసుకున్నారు. అంటే మనకి నీళ్లు ఉపయోగపడాలి అంటే 854 feet రీచ్ అవ్వాలి కదా. సో వాళ్ళు 854 feet శ్రీశైలం రిజర్వాయర్ లో వాటర్ రీచ్ కాకముందే 796 feet కే, 800 feet కే వాటర్ ని లిఫ్ట్ చేసి తెలంగాణ వైపు తోడేసుకుంటున్నారు. దీనికోసం తెలంగాణ వాళ్ళు వాళ్ళ సైడ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకున్నారు. దీనివల్ల ఈ సెకండ్ లెవెల్ ప్రాబ్లం వల్ల మన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఇలాంటి ప్రాంతాలకి, డ్రాట్ ప్రోన్ రీజన్స్ కి ఇంకా ఎంత పెద్ద సమస్య మీరు ఊహించుకోగలుగుతున్నారా? అసలే 854 feet లెవెల్ రీచ్ అవ్వాలంటే వరదలు వస్తే గానీ రీచ్ అవ్వవు. వచ్చినా కూడా మనకు వచ్చేది కేవలం 7000 cusecs వాటర్ మాత్రమే. దానికి తోడు ఇప్పుడు తెలంగాణ సైడ్ నుంచి ఈ 854 feet లెవెల్ రీచ్ కాకముందే 800 feet లెవెల్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుంటున్నారంటే మన రాయలసీమ రీజన్ అటు సైడ్ అంతా ఎంత పెద్ద డ్యామేజో ఇది మాటలో చెప్పలేం. ఇది ఎలాంటిదంటే, రోజుకు ఒక పూట ఫుడ్ తినే అతనికి నీకు రోజు ఒక పూట కాదు, వారంలో ఒక పూట ఫుడ్ మాత్రమే అంటే ఎంత బాధ క్రియేట్ చేస్తుందో మన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం అక్కడ కరువు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇది అలాంటి బాధ క్రియేట్ చేస్తుంది. సో రాయలసీమ వాళ్ళు ఆ బాధకి గురి కాకుండా తెలంగాణ వాళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని కౌంటర్ చేస్తా రాయలసీమ
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతాలకి సాగునీరు అందేలాగా జగన్ గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు ఒకసారి వినండి. పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అన్ని ప్రాజెక్టులు వాళ్ళ 800 అడుగుల్లోనే ఉన్నాయి. 796 అడుగులకు నీళ్లు వస్తానే పవర్ జనరేషన్ అటువైపు నుంచి మొదలు పెడతా ఉన్నారు. సో ఇంకా ఏ రకంగా నిండుతాయి, ఏ రకంగా ప్రాజెక్టులు బతుకుతాయి, ఏ రకంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకు నీళ్లు వస్తాయి అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తేనే మనసు కష్టం అనిపిస్తుంది. అందుకనే దీనికి పరిష్కారం చూపించాలి అని చెప్పి ఒకటే ఒక ఉద్దేశంతో అదే 800 అడుగుల్లో మనం కూడా 3 TMCలతో మన పంపులు కూడా మనం పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అప్పుడు ఇద్దరం సమానంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం. మన కేటాయించిన నీళ్ళు మనం తీసుకుంటాం, వాళ్ళ కేటాయించిన నీళ్ళు వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి నష్టం జరిగించే పరిస్థితి ఉండదు. న్యాయం అన్నది సమానంగా ఒక తాటి మీదకి అనేది వచ్చే కార్యక్రమం జరుగుతుంది. విన్నారా అక్కడ ఆయన ఎంత హుందాగా ప్రవర్తించారో చూడండి. తెలంగాణ వాళ్ళు 800 feet లెవెల్ కే లిఫ్ట్ చేసుకోవడానికి ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నారు కదా, సో మనం 700 feet నుండే తోడుకుందాం అనలేదు ఆయన. అటు తెలంగాణ వాళ్ళకి ఇటు మనకి ఇద్దరికి న్యాయం జరిగేలాగా 800 feet లెవెల్ కే కట్టుకుందాము అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ 800 feet లెవెల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా ఈ రిక్వైర్మెంట్ వైఎస్ఆర్ గారు టైం నుంచే వైఎస్ఆర్ గారు ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. జగన్ గారు పవర్ లోకి వచ్చాక దీన్ని ఎగ్జిక్యూషన్ స్టేజ్ లోకి తీసుకెళ్తా ఈ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేశారు. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు జగన్ గారు పవర్ లో నుండి దిగిపోయాక ఎప్పుడైతే సీఎం గా సిబిఎన్ గారు ఇటు వచ్చారో, అటు సీఎం గా తెలంగాణలో రేవంత్ గారు వచ్చారో సీఎం గా, వీళ్ళిద్దరూ ఒక సీక్రెట్ ఒప్పందం చేసుకున్నారంట. ఏంటి ఆ సీక్రెట్ ఒప్పందం మీరే వినండి. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 TMCలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు ఒక కొలికి పట్టుకొచ్చిన. విన్నారు కదా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ గారు ఏం బయట పెట్టారో విన్నారు కదా. తెలంగాణ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సీఎం గా రేవంత్ గారు ఇక్కడ సీఎం సిబిఎన్ గారితో గుట్టుగా మాట్లాడి జగన్ గారి టైంలో రాయలసీమ రీజన్ డెవలప్మెంట్ కోసం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసిన దాన్ని ఆపించేశారు. ఇది నేను చెప్తుంది కాదు, స్వయంగా సీఎం రేవంత్ గారు చెప్పిందే. ఇక్కడ రేవంత్ గారు మాట్లాడింది అసలు తప్పేం కాదు. ఒక స్టేట్ సీఎం గా వాళ్ళ స్టేట్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాగ సీక్రెట్ ఒప్పందాలు చేసుకోవడం రేవంత్ గారు నేను అసలు జడ్జ్ చేయను. ఆయన చేసింది కరెక్టే. సామదాన భేద గుట్టు అన్ని ఉపాయాలు వాడుకోవాలి. అవసరమైతే ఆయన పర్సనల్ రిలేషన్షిప్స్ ని ఇలాగ వాడుకోనో లేదా పక్కన పెట్టో వాళ్ళ స్టేట్ బెనిఫిట్స్ కోసం ఆయన ఇలాగ చేయడం తప్పేం కాదు. ఆయన పొజిషన్ లో ఎవరున్నా అదే చెయ్యాలి. కానీ మన సిబిఎన్ గారు ఏం చేశారు, రాయలసీమ నుంచి వచ్చిన సిబిఎన్ గారు రాయలసీమ డెవలప్మెంట్ కోసం స్టార్ట్ చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపించేశారు. ఇక్కడ నేను సిబిఎన్ గారిని తప్పట్లేదు, ఎందుకంటే నాకు జ్ఞానోదయం అయింది. నేను ఇన్ని సంవత్సరాలు పిచ్చోళ్లాగా వేరియస్ రిపోర్ట్స్ చూసి, వేరియస్ స్టడీస్ ఫైండింగ్స్ చూసి, రాయలసీమ హిస్టరీలోకి వెళ్ళి 2024 ఎలక్షన్స్ టైంలో రాయలసీమ డిఫరెంట్ రీజన్స్ లో ఎంత డెవలప్మెంట్ జరిగింది అని తెలుసుకొని అది కరువు ప్రాంతం అనుకున్నా, కానీ అది తప్పు అని అర్థమైంది. అక్కడ అసలు కరువు లేదని, జనాలు బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళట్లేదని నాకు జ్ఞానోదయం అయింది. నేను విన్నదంతా, చదివిందంతా, తెలుసుకున్నంతా అబద్ధం అని ప్రూవ్ అయిపోయింది. అంతే కదండి, మీరే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ గా అది ఎవరున్నా గానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపిచ్చేశారు అంటే ఏంటి అక్కడ అర్థం? రాయలసీమ పుష్కలంగా ఉండబట్టే, రాయలసీమలో ఉన్న వాళ్ళ పొట్టంతా నిండిపోవడం బట్టే, రాయలసీమ రీజన్ అంతా రిచ్ కాబట్టే చీఫ్ మినిస్టర్ గా ఎవరున్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపించేస్తారు. లేదంటే అక్కడ ఏ మాత్రమైనా కరువు ప్రాంతం అయి ఉంటే ఎవరైనా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపించేస్తారా? పైగా సిబిఎన్ గారు పుట్టింది పెరిగిందంతా రాయలసీమలోనే. అలాంటి చోట కరువే గనుక నిజంగా ఉండుంటే పొర్రపాటునైనా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపించేస్తారు
ఆపించేయాలి అన్న థాట్ అయినా వస్తుందా? మోర్ ఓవర్ ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేస్, ఎంపీస్, పబ్లిక్ లీడర్స్ అందరూ కూడా సిబిఎన్ గారికి సార్ మా పొట్టంతా నిండిపోయింది, మాకు అసలు ఇక్కడ కరువే లేదు, మేము సుభిక్షంగా ఉన్నాం, మా ప్రాంతం అంతా రిచ్చో రిచ్చు అని చెప్పబట్టే కదా సిబిఎన్ గారు దర్జాగా వెళ్లి రేవంత్ గారు చెప్పినట్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపించేసింది. అంతేకాదు సిబిఎన్ గారి సిపాయిలు అందరూ ఇప్పుడు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపించేయడానికి కారణం ఏంటని చెప్తున్నారు తెలుసా? ఎన్జిటి పర్మిషన్స్ లేవంట, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేవంట. సో మనం కట్టుకునే ఈ ప్రాజెక్ట్ కి పర్మిషన్స్ లేవన్నారు కదా, తెలంగాణలో కూడా ఇలాగ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టుకోవాలంటే పర్మిషన్స్ లేవు అన్న దానికి అప్పటి సీఎం కేసీఆర్ గారు ఏమన్నారు ఒకసారి వినండి. ఇలా శుభమా అని చెప్పి ప్రేమతోని ఒక మంచి ప్రాజెక్టు శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడతాడు సన్నాసి. ఏం మాట్లాడతాడు? పాలమూరు ఎత్తిపోతలకు అనుమతే లేదు, యాడికెళ్ళి కడతావు కేసీఆర్, నీ అబ్బా జాకీ రారా కృష్ణన్నది, సమైక్య రాష్ట్రంలో నీ ఇష్టం వచ్చినట్టు కట్టినటువంటి దొడ్డిదారి ప్రాజెక్టులకు నీ అంద్రి నీవాకు అనుమతులున్నాయా? నీ పోతిరెడ్డిపాడుకు అనుమతి ఉందా? నీ కండలేరుకు అనుమతి ఉందా? నీ సోమచిల రిజర్వాయర్కి అనుమతి ఉందా? నీ వెలిగోడుకు వెలిగొండకు అనుమతి ఉందా? ఎవనబ్బా జాగిరని కట్టినవు. ఇలా పట్టిసీమ ప్రాజెక్టు నిన్నగాక మొన్న మొదలుపెట్టిన మీరు పోలవరం నుంచి కృష్ణాకు డైవర్ట్ చేయడానికి ఎవరిని అడిగి మొదలుపెట్టినావు. ఇలా నన్ను అడిగే అధికారం నీకెక్కడిది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అంటే ఏం మాట్లాడతాడా మంత్రి? ఇలా ప్రధానమంత్రికి షికాయత్ చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నీకే ప్రధానమంత్రి కాదు బిడ్డ, మాకు కూడా ప్రధానమంత్రి. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీలాంటి కుక్కల మాటలు విని పాలమూరు ప్రజలకు నీళ్లు వద్దంటాడా? ఇలా కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటుందా? ఆ సాహసం చేస్తుందా? హరిహర బ్రహ్మాదులు అడ్డమచ్చిన, నీ తాత జేజమ్మలు అడ్డమచ్చిన, కోటి మంది చంద్రబాబు నాయుడు కొంగ జపాలు చేసిన మీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తాను నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే శపథం ఈరోజు పాలమూరులో నీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి ఇక్కడ లక్షల ఎకరాల సాగులోకి తీసుకొచ్చి చూపిస్తాం. ఇది ఇలా తెలంగాణ గడ్డ, జాగ్రత్త. విన్నారా? పర్మిషన్స్ లేకపోయినా కట్టి తీరతాం. ఏపీలో ఏ ప్రాజెక్ట్స్ పర్మిషన్స్ పెట్టుకొని మీరు కట్టారు, మేము కూడా కట్టి తీరతాం అని 10 years బ్యాక్ చెప్పి పనులు స్టార్ట్ చేశారు. మరి తెలంగాణ అవసరాల కోసం అప్పటి సీఎం కేసీఆర్ గారు ఈ పర్మిషన్స్ లేకపోయినా వాళ్ళ జనాల బాధలు చూడలేక దానికి సొల్యూషన్ గా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టుకున్నారు కదా. ఇలాగే జగన్ గారు కూడా సీఎం అయిన తర్వాత రాయలసీమ ప్రాబ్లం కు సొల్యూషన్ గా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసుకున్నాం కదా. మళ్ళీ రేవంత్ గారు తెలంగాణ సీఎం అయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలాగా సిబిఎన్ గారితో సీక్రెట్ గా డీల్ మాట్లాడుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపించేసుకున్నారు కదా. కానీ మన సీఎం సిబిఎన్ గారు మాత్రం ఎలాంటి జంకు బంకు లేకుండా జామ్ జటాక్ అని నిర్మోహమాటంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపించేశారు. అంటే ఏంటి అర్థం? రాయలసీమలో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయానే కదా, రాయలసీమలో కరువు లేదనే కదా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న కరువు సమస్యలు మాయమైపోవడం వల్లే కదా. లేదంటే ఇమాజిన్ సిబిఎన్ గారి ప్లేస్ లో జగన్ గారు ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు? మీకు నచ్చినంత లెవెల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టుకోండి, మీరు ఏ లెవెల్ కడతారో నేను కూడా ఆంధ్రాలో కడతాను, మీరు 800 feet కి పెడితే నేను 800 feet కి పెడతా, 700 feet కి పెడితే నేను 700 feet కి పెడతా అని ఫైట్ చేసి ఎలాగైతే 2021లో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో అదే చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా రాయలసీమ డెవలప్మెంట్ కోసం అదే కంటిన్యూ చేసేవాళ్ళు. కానీ సిబిఎన్ గారు అలాంటి పిచ్చి చేష్టలు చేయట్లేదంటే దాని అర్థం ఏంటి? రాయలసీమలో కరువు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, రాయలసీమలో సాగునీరు సమస్య అనేది ఇంకా లేదు అనే కదా అర్థం. కానీ నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే రాయలసీమ నిజంగా ఇంత పుష్కలంగా పొట్ట నిండిపోయి ఉంటే సిబిఎన్ గారు 2024లో పవర్ లోకి రాగానే రాయలసీమకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఒకటి కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ని మేము అడుగుతాం అని ఎందుకు చెప్పారు? ఏం చేసుకోవడానికి సార్ ఆ డబ్బులన్నీ? మీ లెక్క ప్రకారం రాయలసీమలో కరువే లేదు కదా, అందుకనే కదా మీరు రేవంత్ గారితో సీక్రెట్ గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపించేయడానికి ఎస్ చెప్పింది. మరి ఇలాంటప్పుడు రాయలసీమ పేరు చెప్పి బుందేల్ఖండ్ తరహా ఒక ప్యాకేజ్ తెచ్చుకొని ఆ డబ్బులని ఏ దేశం కాకులకి ఇచ్చి పంపించడానికి? లండన్ లో ఆవకాయ హోటల్స్ అని స్టార్ట్ చేస్తారా? సింగపూర్ లో ఆవకాయ రిసార్ట్స్ అని స్టార్ట్ చేస్తారా? అసలు ఏం చేద్దాం సార్ ఆ డబ్బులు, ఆ ప్యాకేజ్ గురించి మాట్లాడారు. అండ్ మీరు ఒకటి గమనించారా? ఇప్పటిదాకా సీఎం గా సిబిఎన్ గారు, రేవంత్ గారు మాట్లాడిందంతా అబద్ధమే అని కేటగారికల్ గా ఎక్కడా ఖండించలా. ఎందుకంటారు? నాకైతే జ్ఞానోదయం అయిపోయింది. జగన్ గారు మీరు కూడా రిలాక్స్ అయిపోండి సార్. నాకు మీకు పిచ్చి కాబట్టి రాయలసీమ కరువు ప్రాంతం అనే భ్రమలో ఉంటున్నాం. చూసే వాళ్ళందరూ కూడా నాలాగే మీకు కూడా పిచ్చి పట్టి రాయలసీమ ఇంకా కరువు ప్రాంతం అనే అనుకుంటా ఉంటే ఈ ఎపిసోడ్ ద్వారా జ్ఞానోదయం అయిందనుకుంటున్నాను. నాలాగే మీకు కూడా ఒకవేళ అయితే కామెంట్స్ లో జ్ఞానోదయం అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. With that, I'll see you in the next episode. Bye-bye.